ప్రియమైన దేవుని వారు, ఈరోజు కొన్ని మంచి విషయాలు మరి బైబిల్ గ్రంథం నుండి మీకు తెలియజేయాలి. మరి అందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వారు, మరి D1 పాఠంలో నుండి మరి తండ్రి అయిన దేవుణ్ణి మనుషులు చూడగలరా అనే అంశాన్ని నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. మరి అందరూ కూడా మరి జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వారు, తండ్రి అయిన దేవుణ్ణి మనుషులు చూడగలరా అంటే మనుషులు మేము చూశాము అని చెప్పుకుంటున్నారండి. దేవుణ్ణి ఎవరైనా చూడగలరా అంటే మనుషులు మేము చూశాము అని చెప్పుకుంటున్నాను. రాత్రి నాకు కనపడ్డాడు, నాతో మాట్లాడాడు అని చెప్తున్నాను. చాలామంది యూట్యూబ్లో కానీ టీవీలో కానీ మరి నిలబడి సాక్ష్యాలు చెప్పడం కూడా మనం విన్నాం. సాక్ష్యాలు చెప్తారనమాట. వాళ్ళు చెప్తున్నప్పుడు వినేవాళ్ళు మనకు ఎలా ఉంటుందంటే, నిజంగా ఇలా జరుగుంటుందేమో, వీళ్ళు ఇలా చెప్తున్నారంటే ఇలా జరుగుంటుందేమో అనే ఆలోచనలోనికి మనం కూడా వచ్చేసాము. ఈజీగా వాళ్ళు చెప్పిన మాటలు ఈజీగా నమ్మేస్తున్నాం. దేవుడు మాకు కనబడ్డాడు, మాతో మెల్లనైన స్వరంతో మాట్లాడుతున్నాడు అంటే ఈజీగా నమ్మేస్తున్నాం. నిజంగా వీళ్ళు చెబుతున్నట్టుగా దేవుడు కనపడతాడా అనేది మనం చూద్దాం. దేవుడు కనపడతాడా అనేది మనం చూద్దామండి. వీళ్ళు చెబుతున్నట్టుగా దేవుడు కనపడతాడా అనేది ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మొదటిగా దేవుడు ఎలా ఉన్నాడో మనం తెలుసుకోవాలి. దేవుడు మాకు కనపడ్డాడు అని చెప్తున్నారు కదా, అసలు దేవుడు ఎలా ఉన్నాడో మొదటిగా మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24 వచ్చింది. దేవుడు ఆత్మ కనుక అంటే దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే కనపడేదా? కనపడదు. అంటే అదృశ్యమైనది, దృశ్యమైనది కాదు, అదృశ్యమైన వాడు దేవుడు. దేవుడు ఎవరు? అదృశ్యమైన వాడు. దేవుడు అదృశ్యమైన వాడు, కనపడని వాడు. దేవుడు ఆత్మ. మరి ఎలా చెప్తున్నారు దేవుడు కనపడ్డాడని? ఇక్కడ మీరు బాగా గమనించాలి. దేవుడు కనపడడు, ఆయన అదృశ్యుడు. అదృశ్యుడే కాదా? చూద్దాం బైబిల్ గ్రంథంలో. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు అదృశ్యుడు, ఆయన కుమారుడు ఆయన స్వరూపంలో ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ రెఫరెన్స్ బట్టి అర్థమవుతుందండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి యేసు ప్రభు. దేవుడు అదృశ్యుడు అంటే కనబడని వాడు. దేవుడు కనబడని వాడు. ఎలా చెప్తున్నారండి? దేవుడు కనబడని వాడు అదృశ్యుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడుతుంటే మాకు కనబడ్డాడు అని ఎలా చెప్తున్నారు వీళ్ళు? గుడ్డిగా ఎవరిని నమ్మకండి. బైబిల్ గ్రంథంలో ఉంటేనే, వాళ్ళు చెబుతున్న మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడిన వాటికి సరిపోతేనే నమ్మాలి. ఎవరిని నమ్మకూడదండి. దేవుడు ఎవరు? అదృశ్యుడు, కనబడని వాడు. ఈ కనబడని అదృశ్య దేవుని లక్షణాలు ఎక్కడ పెట్టాడు? రోమపత్రిక 1వ అధ్యాయము అదృశ్య దేవుని అదృశ్య లక్షణాల గురించి చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు, దృశ్య లక్షణములు కావు, అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను
ఆలోచించడం వలన తేటపడుచున్నవి అన్నాడు. దేవుడేమో అదృశ్యుడు, ఆయన అదృశ్య లక్షణాలు ఈ సృష్టిలో పెట్టాడు. అవి ఆలోచిస్తే తేటపడతాయి. ఒక్కసారి మరి ఒక విషయాన్ని చెప్పి మనం ఆలోచింపజేద్దాం అనుకుంటున్నాం. సూర్యుడు మనందరికీ తెలుసు, చూస్తున్నాం కదా. సూర్యుడిని మీరు చూడగలరా అని ఎవరికైనా మనము మరి ప్రశ్నించినట్లయితే చూస్తారు. ఇలా చూసి మస్తు చేస్తారంట. సూర్యుడినే సూటిగా చూడలేని మనిషి సూర్యుడిని కలగ చేసిన దేవుడిని ఎలా చూడగలడండి? చూడగలడా? చూడలేడండి. మనిషి దేవుణ్ణి చూడలేదండి. అదేంటండి మీరు భలే చెప్తున్నారు దేవుణ్ణి చూడలేదని చెప్పేసి. ఆదాము ఆయన స్వరం కూడా వినలేదని చెప్పేసి చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో చూస్తేనేమో ఆదాము ఆయన స్వరం విన్నట్టుగా ఉన్నది కదండి అని అనిపించవచ్చు మనకి. చూద్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం 9 వచనం తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం 9 వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు. స్వరం ఇక్కడ బాగా గమనించాలండి. మనుషులు దేవుడి స్వరం వింటున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా. దేవుడి స్వరం వినలేరండి. ఎవ్వరు కూడా వినలేరండి. మరి ఆదికాండంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని? స్వరం వినినప్పుడు అని ఇక్కడ రాయబడ్డది కదా. ఇక్కడ చూస్తుంటే దేవుడే మాట్లాడుతున్నట్టుగా, దేవుడి స్వరం ఆదాము వింటున్నట్టుగా అలాగే అనిపిస్తుంది కదండి. అలాగే అనిపిస్తుంది. దేవుడి స్వరం ఉరుము వంటిది. ఎలా వినగలడండి మానవుడు? వినలేడండి. ఆదాము విన్నట్టుగా ఉన్నది దానికి చెప్తారు, మీరు అలాగే ఉండండి, ఇక్కడ తీసుకొస్తాం మళ్ళీ అలాగే ఉన్నాడు. ఒకటి ముందుకు వెళ్తాం. అలాగే యాకోబు గారి గురించి మనం చూద్దాం. యాకోబు గారు కూడా మరి దేవుణ్ణి చూసినట్టుగా ఉన్నారు కదండి అని కూడా ప్రశ్నించవచ్చు. యాకోబు గారు కూడా మరి దేవుణ్ణి చూసినట్టుగా ఉంది కదండి. ఆదికాండం 32వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశానని చెప్తున్నాడు. యాకోబు దేవుణ్ణి చూశానని చెప్తున్నాడు అన్నమాట. అలాగే యాకోబు చూసినట్టుగా మనం చూసాము. ఇది కూడా ఎలాగే ఉంచాలి మళ్ళీ వద్దామంటే. అలాగే అబ్రహాము గారి దగ్గరికి వెళ్తాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీస్తే త్వరగా ముగించారు. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడేది అన్నారు. ఇది కూడా అలాగే ఉంచండి. ఇక్కడ అబ్రహాము గారు కూడా కనబడినట్టుగా ఉన్నారు కదా. ఇది కూడా అలాగే ఉంచండి. అలాగే ఉంచండి. అలాగే మోషే గారి గురించి కూడా చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ గట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇక్కడ మనకి సందర్భం ఎలా కనబడుతుంది? దేవుడే చూస్తున్నట్టుగా అలాగే అనిపిస్తుంది కదా. ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి.
దేవుడు ఆ పొదనడుగు నుండి మోషే అతన్ని పిలిచాడు. అందుకని మీరు బాగా గమనించారు, పిలిచాడు. ఇక్కడ కూడా మోషే గారు స్వాగతినట్టుగా అనిపిస్తుందండి. అలాగే అనిపిస్తుంది. ఈ అనిపించేదంతా అనిపించకుండా ఇప్పుడు నేను చెప్తానండి. మీరు ఆ ఎదురు వాళ్ళకి అనిపించేదాన్ని కూడా చాలా క్లారిటీ ఇచ్చుకుంటూ రావాలి బైబిల్ గ్రంథంలో. ఓకేనండి. ముందుగా ఒక్కసారి ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యాకోబు దగ్గర నుండి మొదలెడదాం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం చూసాం కదా. 32వ అధ్యాయం 30వ వచనం చూసాం. ఏంటి? ముఖాముఖిగా దేవుడు చూశాడని చెప్పాడు. ముఖాముఖిగా దేవుడు చూశాడని చెప్పాడు. నిజంగా ముఖాముఖిగా మరి యాకోబు గారు చూశాడా అంటే దాన్ని ఇప్పుడు చూద్దాం సమాధానం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచ్చింది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచ్చింది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచ్చింది. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొను. మగసిరి కలవాడై అతడు దేవుడితో పోరాడాడు. అది ఇక్కడ విషయం గమనించాలి. మీరు 32వ అధ్యాయం 30 చదివారు ఆదికాండం. అదే సందర్భాన్ని ఇక్కడ రాస్తున్నాడు. బాగా గమనించాలండి. అదే సందర్భాన్ని ఇక్కడ రాస్తున్నాడు. అదే సందర్భం మీరు తర్వాత చదివారు, మీకు అర్థమవుతుంది. అదే సందర్భాన్ని ఇక్కడ రాస్తున్నాడు. అక్కడ సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ముఖాముఖిగా చూశారని చెప్తున్నాడు కదా, అక్కడ సందర్భాన్ని అది క్లారిటీ చదివి మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ రాస్తున్నాడు. తల్లి గర్భము యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొను. మగసిరి కలవాడి అతడు దేవుడితో పోరాడాడు. దేవుడితో ఎవరైనా పోరాడగలరండి? దేవుడు సాతాన్ని జయించడానికే దేవుడు దిగలేదు, మిఖాయేలుతో పంపించాడు. యాకోబుతో దేవుడు పోరాడతాడండి. కింద కంటిన్యూషన్ దోతతో పోరాడాడు. దోతతో పోరాడి జయముందాడు. దోతతో పోరాడి జయముందాడు. ముఖాముఖిగా చూసింది ఎవరో తెలుసా? దోతను చూశాడు. ముఖాముఖిగా చూసింది ఎవరో తెలుసా? ఈ దోతనే చూశాడు. అక్కడ సందర్భమే ఇది. అక్కడ సందర్భాన్ని ఇక్కడ రాయించాడు. దోతను చూశాడు. ఓకే, ముందుకు వెళ్తాం. అలాగే అబ్రహాం గారి దగ్గరికి వస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం 1 వచ్చింది. ఆదికాండం 18వ అధ్యాయం 1 వచ్చింది. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరంలో అబ్రహాము ఎండవేళ కూర్చుని ఉన్నప్పుడు యెహోవా కనబడ్డాడు అన్నట్టుగా ఉన్నాం కదా. కింద తెలుగు ఆన్సర్ తెలిసిపోతున్నప్పుడు ఎవరు కనబడ్డారు? దేవుడే కనబడ్డాడా? అతను కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదురు నిలబడి ఉండేది. ఇది విషయం. అక్కడ యెహోవా కనబడ్డాడు అనగానే పై వచనాలు చూసి అపార్థం చేసుకోకండి. యెహోవా కనబడలేదు. ముగ్గురు మనుషులు అంటే మనుషులను కూడా అర్థం చేసుకోకండి. దేవదూతలే మనుషుల రూపంలో వచ్చారు. అబ్రహాం గారు యెహోవాని చూడలేదు, ముగ్గురు మనుషులు చూశాడు. అది దానికి ఆన్సర్. అర్థమైంది కదండి? ఓకే, ముందుకు వెళ్దాం. ఇక మోషే గారు మరి దేవుడి స్వరం విన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. మోషే గారు పొదనడి నుండి మరి దేవుడిని చూసినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది కదా. నిజంగా మోషే గారు దేవుడిని చూశాడా? బాగా గమనించాలండి. మోషే గారు దేవుడిని చూశాడా? నిదానించి ఆయన స్వరూపాన్ని చూశాడా అని కూడా ఒక బైబిల్. స్వరూపాన్ని చూశాడా అంటే చూడలేదండి. ఎలా చెప్పగలమంటే మరి ఎన్నో సంవత్సరాల తర్వాత మరి కొత్త నిబంధన అనేది రాయబడింది.
ఈ కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చదువుతాం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏళ్ళైన పిమ్మట సేనాయి పర్వత అరణ్యమందు, ఇది అక్కడ సందర్భమేనండి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో సందర్భమే ఇక్కడ రాయిస్తున్నాడు. చదువు. ఒక పొదలోని అగ్ని జ్వాలలలో అది ఒక దేవదూత అతనికి అదుపడేది కనపడ్డాది. దేవదూత కనపడ్డాది. మోషే గారు కనపడ్డది ఎవరు? దేవదూత. ఆ దేవదూతే మోషే గారితో మాట్లాడుతుంది. మనకేమనిపిస్తుంది? దేవుడు మాట్లాడుతున్నట్టుగా అనిపించిందా? కాదు, దేవదూత మాట్లాడాడు. మరి అక్కడ రాయించడం కూడా దేవుడే మాట్లాడుతున్నట్టుగా రాయించాడు. బాగా అర్థం చేసుకోవాలి చెప్పేది. దేవుడే మాట్లాడుతున్నట్టుగా మరి రాయించాడు అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. దిగమగగా ఉందనుకో, మనకి దేవుడే మాట్లాడుతున్నాడు. దేవదూత ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. దేవదూత ద్వారా మాట్లాడుతున్నాడు. దేవదూత మాట్లాడే మాట అమ్మాడే సొంత మాట కాదు. దేవుడు చెప్పగా మాట్లాడే మాటలు. దేవుడు చెప్పగా మాట్లాడే మాటలు. ఇప్పుడు ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు పంపించడానికి మనం చెప్పాం కదా మోషే గారిని. దేవుడు డైరెక్ట్ దేవుడే పంపించేశాడంటే లేదు, దేవదూత ద్వారా పంపించాడు. అదేంటంటే అది ఎలా చెప్తారంటే అంటే చూద్దాం. ఇదే అధ్యాయము మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 32 చదువుతాం. అంటే స్పీడ్ చదువుతారు, క్యాచ్ చేయండి. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. 32 చదువుతారండి 7వ అధ్యాయం. యాకోబు దేవుడను అని ప్రభువు వాక్కు వినబడ్డాను కనుక మోషే బడికి నిదానించి చూచుటకు తెగిపోయేది. అక్కడ జరిగిన సందర్భాన్ని ఇక్కడ రాయిస్తున్నాడు. అందుకు ప్రభువు నీ చెవులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నిజంగా దిగి వచ్చేసాడు దేవుడు. బాగా అర్థం చేసుకోవాలి. దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదని అతనితో చెప్పాను. ఇక్కడ చదవాలి బాగా అవ్వాలి. అధికారిని గారు, అధికారిని గారు, దేవరిని గారు, నిన్ను నియమించిన వాడు ఎవరని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపారు. మీకు బాగా క్లారిటీగా అర్థమైనప్పుడు అధికారిని గాను విమోచకుని గాను పొదలో కనబడిన దేవదూత ద్వారా నియమించి పంపాడు. అర్థమైంది కదండి? అది విషయం. దేవుడు కనపడ్డాడా అంటే మోషే గారికి కనపడలేదు. మీకు ఎంత క్లారిటీగా 3వ అధ్యాయం స్టార్టింగ్ చదివితే 10 అడుగుల దేవదూతనే అర్థమైపోతుంది. లెక్కమాకడం అక్కడ చదివినా సరే 10 అడుగుల దేవదూతనే మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎవరు చూడలేదండి. మరి మేము చూసామని చెప్పుకుంటున్నారు కదండి చాలా మంది, టీవీలో యూట్యూబ్లో చెప్తున్నారు కదండి. అవే మనకి నిజాలుగా అనిపిస్తలే కదండి. నిజాలు కాబట్టి నిజమైతే అప్పుడు బతికి ఉండదండి. అక్కడ చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20 వచ్చింది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20 వచ్చింది. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలు అంటే మన కళ్ళకి అంత శక్తి లేదు. సూర్యుడినే చూడలేము మనం. దేవుడు ఎలా చూడగలము? చూడజాలు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడలేను, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడలేను అని ఇంత క్లారిటీగా రాయబడ్డాడు. నేను దేవుడిని చూశానండి, దేవుడు నాతో మాట్లాడాడండి అని అంటాను. దేవుడిని చూస్తే
చచ్చిపోతాడు మనిషి. దేవుడు ఎందుకు కనపడట్లేదంటే నా పిల్లలైన మనుషులు కనపడి చంపుకోవడం ఆయనకి ఇష్టం లేక. మన కళ్ళ శక్తి లేదు, మనం చూడలేము దేవుణ్ణి, అర్థమైందండి? దేవుణ్ణి ఎవరు చూడలేదండి. అలాగే చూడలేదండి. అయితే అలాగే న్యాయాధిపతుల గ్రంథం మనం చూద్దామంటే 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14 చదువుతాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడా ఇశ్రాయేలీయులను రక్షింపగలరా అన్నాడు. ఓకే, ఈ సందర్భం చెప్తారు. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. అవునా? కిందకప్పుడు 22 చదవండి. గిద్యోను యెహోవా దూతని తెలుసుకుని నా ఏలినవాడా యెహోవా ఇదిగే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచాను అంటున్నాడు. యెహోవా దూతను చూశాను అని అంటున్నాడు. పై సందర్భంలో దేవుడితోనే మాట్లాడుతున్నట్టుగా, దేవుడే గిద్యోనుతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ క్లారిటీగా చదివితే మనకు అర్థమవుతుంది. 11వ వచనంలో కూడా ఉంటుంది. ఏమని? యెహోవా వచ్చి అని అక్కడ మనకు సందర్భం ఉంటుంది. 11వ వచనం నుండి చదువుకోండి తర్వాత. అంటే కనబడ్డాడు ఎవరు? యెహోవా దూత. మరి ఈ మాటలైతే అలా మాట్లాడుతున్నాడు. గిద్యోను మాటలు కూడా ఎలా ఉన్నాయి? దేవుడితోనే దేవుడే వచ్చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు ఆ సందర్భం తెలిసిందే, దేవుడే వచ్చేసినట్టు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు కాదు, యెహోవా దూత అని తర్వాత లాస్ట్ టైం తెలిసింది. అర్థమవుతుంది కదా? దేవుణ్ణి ఎవరు చూడలేదు. దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు. అదేంటండి అలా చెప్తారేంటండి? అయినా మీరు నమ్మవండి, అక్కడ రాయబడ్డారు కదండి, అయినా మీరు నమ్మవండి అని అంటే. కానీ ఈరోజు మీకు ఒక విషయం చెప్తామనుకుంటున్నాను. నేను చెప్తే నమ్మకపోవచ్చు, కానీ ఎవరితో చెప్పిస్తే మీరు నమ్ముతారు, ఆయనతోనే చెప్పిస్తారు. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. ఆయన నిజాలు మాట్లాడతారు. ఎవరైనా యేసు ప్రభు ఆయన నిజాలు మాట్లాడతారు. అబద్ధం ఉండదు ఆయన మాటల్లో. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. మీరు ఏ కాలమందైనను, ఆదాము కాలమా, అబ్రహాము కాలమా, మోషే కాలమా, ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు. అంటే ఆదాము విన్నట్టుగా రాయబడ్డారు కదా. మనం చాలా సందర్భాలు చూపించాం. మోషే విన్నట్టుగా ఉన్నారు కదా, కానీ కాదని కూడా నిరూపించారు. వాటి ప్రకారం దాన్ని కూడా మీరు ఆలోచించండి. దీని ప్రకారం ఆలోచించండి. యేసు ప్రభు చెప్పాడంటే అది నిజం. ఆదాము కాలంలో కూడా ఆయన స్వరం వినలేదు. గంటపరంగా చెప్పవచ్చు. యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, సత్యం మాట్లాడే యేసు ప్రభు చెప్తున్నాడు ఈ సత్యాన్ని. ఏమని? మీరు ఏ కాలంలో ఆయన స్వరం వినలేదు, ఆదాము కూడా వినలేదు. అక్కడ రాయబడ్డారు, మనకు అలా అనిపిస్తుంది. జ్ఞాపకం అక్కడ రాయబడ్డాది మనకు అలా అనిపిస్తుంది తప్ప ఆదాము కూడా వినలేదు. మీరు ఏ కాలంలో ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు. లేదండి మాకు అసలు మేము ఎంత చెప్పినా మాకు ఇంకా అర్థమవుతలేదండి అంటే యోహాను సువార్త 1:18 చూడండి. ఎవ్వడును
ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఎప్పుడైనాను, అప్పుడైనా, ఆదాము ఉన్నప్పుడైనా, అబ్రహాము ఉన్నప్పుడైనా, యాకోబు ఉన్నప్పుడైనా ఎవ్వరు చూడలేదు. ఎవరు ఎప్పుడైనాను దేవుని చూడలేదు చూడలేదు అని రాయబడ్డారు. మేము చూసాము అని చెప్తున్నారు. కానీ ఆ మాటలు జనాలు అంటున్నారు. బైబిల్లో ఉన్న మాటలు మాత్రం మనుషులకి చెప్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అండి. నిజంగా ఇంతటి జ్ఞానాన్ని జయశాలి గారు మనకి మరి తెలియజేయడం బట్టి మనం అలా ఉండటం జరిగిందండి. మనం అలా ఉండకుండా ఉండటం జరిగింది. లేకపోతే మనం కూడా దేవుణ్ణి చూసామని చెప్పుకుంటూ తిరిగేవాడు అండి. ఒక్కొక్కరు అంటున్నారు ఫోటోలో శక్తి వచ్చేస్తుందంట. అదేమో గ్రాఫిక్స్ సినిమాలు చూపిస్తే మనకి ఫోటోలో ఎలా వచ్చేది నా శక్తి ఆ చెప్పడంలో కూర్చోబెట్టి మరి నాకు ఇలా కనపడ్డది, నాకు ఇలా అయ్యేది. నిజంగా చెప్తున్నారు బాబు అని అంటున్నారు. నిజంగా మాట బాగా ఆకర్షితులు అయిపోతున్నారు. నిజంగా వినాలండి, వీళ్ళందరికంటే మనుషులు ఈ మనుషులందరికంటే యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. నాలో పాపం లేదని చెప్పాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరని చెప్పాడు. అలాంటి యథార్థవంతుడే చెప్పాడు, నా తండ్రిని ఎవ్వరు చూడలేదని చెప్పేశాడు. అంత పెద్ద ఆయన చెప్పినా మనం వినకపోతే చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అలాగే మొదటి తిమోతి చూద్దాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, ఆయన అంటే ఎవరు? తండ్రి దేవుడు. ఆయన మాత్రమే నివసిస్తున్నాడు. అమరత్వం, చావు లేని వాడుగా ఉన్నాడు, మరణం లేని వాడుగా ఉన్నాడు. మనుష్యులలో ఎవ్వడూ ఆయన చూడలేదు. ఆదాము మనిషినా? అబ్రహాము గారు మనిషినా? యాకోబు గారు మనిషినా? మీరు బాగా ఇలా క్యాచ్ చేయాలి. ప్రతి పాయింట్ని అలా అనుకుంటూ రావాలి. ఇలా ఆలోచించాలి. ఇక్కడున్న మాటలతో చదువు. మనుషులు ఎవ్వడూ ఆయనను చూడలేదు. ఎవ్వడూ చూడలేరు అని ఇంత చక్కగా రాకుండా ఇంకా వెలిగింపబడట్లేదు ఏంటండి? మనుషులు మనోవేదనలు ఇంకెప్పుడు వెలిగింపబడతాయండి? మనమే ఈ జ్ఞానం తీసుకెళ్ళాలండి. మనమే సోమరులుగా ఉంటే, మనమే పని చేయని వారిగా ఉంటే, మనమే బైబిల్ గ్రంథాన్ని చదవని వారిగా ఉంటే ఈ జ్ఞానం ఎప్పుడు అవుతుందండి? సమయాన్ని పోనీయకూడదు. అనేక చెప్పారు ఇందాక, సమయాన్ని మనం పోనీయకూడదు. చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ పట్టుకుని వీడియోలు చూస్తున్నారు. సెల్ ఫోన్ చూసినంతసేపు బైబిల్ని కొంతసేపు కూడా చూడరండి. బైబిల్ చూస్తే భక్తులైన వాళ్ళు ఎంతో మంది కనపడతారు. వీళ్ళకలా మనం ఉండాలని అనిపిస్తుంది. సినిమాలు చూస్తే వాళ్ళకలా చెడిపోయిన వాళ్ళ ఉండాలని అనిపిస్తుంది. వాటిని చూడకండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తులను చూడండి. మన ప్రవర్తన చాలా బాగా దిద్దుకుంటాము. అలాగే ముందుకు వెళ్దామండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడు తమ్ముడు. దీని వలన మనం ఆయన నిశ్చయమని పని వచ్చింది. ఏ మానవుడు ఆదాము మానవుడేనా? మళ్ళీ ఆలోచించండి. ఏ మానవుడు? మోషే మానవుడేనా? మోషే అనే మానవుడు కూడా చదువు. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు, చూడలేదని బైబిల్ గ్రంథం ఎంతో చక్కగా మరి తెలియజేస్తుందండి. ఓకేనండి, బాగానే చెప్పారు మీరు. తండ్రి అయిన దేవుడిని చూడలేదని బాగానే చెప్పారు. మరి యేసు ప్రభు చూసుండొచ్చు కదండి అని అంటే కనుక
బైబిల్ గ్రంథం ముందు ఖచ్చితంగా పెరుగుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం. పౌలు గారి కనపడమే కడపట కనపడ్డాడు. చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 8వ వచనం. అందరికీ కడపట అకాలమందు పడిసదు అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడదు. పౌలు గారికి కూడా యేసుప్రభు గారు ఎవరు కనబడ్డారు? పౌలు గారికి కనబడ్డారు. అది కూడా ఎప్పుడు కడపట అంటే చివరిగా కనబడ్డాడు. ఈ కనపడటం కూడా తన గురించి ఏమో మాట్లాడుతున్నాడు. తర్వాత 2వ కొరింథీ అది చూశారు కదండి, ఇప్పుడున్న వాళ్ళు కూడా చూడవచ్చు కదండి అని చెప్పేసి అలా కూడా చెప్పవచ్చు. అలా చెప్పినా సరే కుదరదు. ఎందుకంటే ఏ కర్ణమైన సినిమా చూసేసో ఏ దయమైన సినిమా చూసేసో అది చూసేసి అలా నిద్రపోయి ఆయనే కలవకు వచ్చేసి ఆయనే యేసుప్రభువుని కనబడ్డాడంటే అస్సలు కుదరదు. నేను రోజంతా లేకపోతే మనం ఏదైతే పని చేస్తా ఉన్నామో ఆ పని కూడా కలవకు వచ్చేస్తా ఉంటాం. అలాంటి కుదరదు బయట. అర్థమైందండి? చూద్దాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 16వ వచనం. ఇక మీదట శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఆయన ఎలా ఉన్నాడో, ఆయన కట్ట ఎలా ఉంటాయో, ఆయన ముక్క ఎలా ఉండదో, ఆయన ముఖం ఎలా ఉండదో శరీరరీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనలో యేసుప్రభువును అలాగ మేము ఎరుగము అన్నాడు. ఇక్కడ మీకు అర్థమైపోవాలి. అలాగే ఆయన కనపడడు. ఎవరైనా ఏదైనా చెప్పారంటే అస్సలు నమ్మొద్దు. ఏదో సినిమా చూసేసి అందులో హీరో కనపడిపోతే కనపడ్డాడంటే అది ఎంతవరకు క్యాస్ట్ చూసి క్యాస్ట్ ఆయన కలవకు వచ్చేది యేసుప్రభు కలవకు వచ్చాడ. చాలా తప్పు. మీరు ఈరోజు బాగా గమనించారు. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూడగలరా? ఆయన స్వరం వినగలరంటే చూడలేరు, వినలేరు. ఆయన కుమారుడు కూడా చూడలేరు. అర్థమైందంటే అందరికి కూడా అర్థమైందండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే కూడా అడగండి, ఏమి ఇబ్బంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు చూసుకుందాం. ప్రేమ తండ్రి, మీ పిల్లలకు తండ్రి మీ మాటలు తెలియజేసిన తండ్రి, మరి విన్న మీ పిల్లలు తండ్రి ఆ మాటలన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకున్నారు తండ్రి. చూడండి తండ్రి మీ జ్ఞానంలో అభివృద్ధి పరచండి తండ్రి. రానున్న రోజుల్లో మరి అక్రమం నుండి సాగుతూ తయారీ తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పేలాగా తండ్రి చేయండి తండ్రి. అలాగే మా బాబాయ్ గారు మరి విజయరాజు గారికి మరి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి, మంచి ఆయుష్ను దయచేయండి తండ్రి. ఇంకా మీ పనిలో వాడుకోండి తండ్రి. ఎంతో ఆసక్తి కనపరుస్తారు తండ్రి మీ పిల్లలు, ఉన్న పిల్లలు తండ్రి. మరి ఏలూరు ప్రాంతానికి తండ్రి మరి కొంచెం దూరమైన తండ్రి బిడ్డలు మరి విసగక తండ్రి మరి చేయడంలో తండ్రి ముందుగా ఉంటారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి మీరు అభివృద్ధి పరచండి అయ్యా. సేవకులుగా తండ్రి తీర్చిదిద్దండి అయ్యా. అలాగే మరి జేసుదాసును కూడా మరి మీరు నిలబెట్టుకోండి తండ్రి. అలాగే సమూహాలను కూడా మరి మీ సేవలో వాడుకోండి తండ్రి. మరి ఈ పిల్లలు తండ్రి చక్కగా తండ్రి మీ జ్ఞానంలో ఎప్పుడు తండ్రి ఉండేలాగా తండ్రి చూడండి తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి